శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పాలి అంటే అసలు ఏమని చెప్పాలి. అత్యద్భుతమైన గ్రహస్థితులు వీరి సొంతం. నభూతో నభవిష్యతి. ఇక ముందు ఇలాంటి గ్రహస్థితులు రావు అని చెప్పడానికి, ఇంతకు ముందర లేవు ఇక ముందు రావు అని చెప్పడానికే ఈ మాట చెప్పి ఉన్నాను నేను. చూడండి, రాశిలో చంద్రగ్రహం సంచరిస్తూ ఉన్నారు. 5వ స్థానంలో శుక్రుడు, 6ంలో శనిగారు, 9మంలో గురుగారు, ఏకాదశంలో కేతువు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎంత అత్యద్భుతంగా ఉందండి. అసలు అది మాటలైన విషయమా? 5 గ్రహాలు బాగున్నాయంటే మీరు కోరుకున్న జీవితం వస్తుంది, కోరుకున్న జీవితం వస్తుంది, జీవితాశయం నెరవేరుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, శుభకార్యాల పరంపర ఉంటుంది, శుభకార్యాలు మీ ఇంట జరుగుతాయి, మీ స్నేహితులు బంధువర్గ ఇళ్లల్లో జరుగుతున్నా కూడా మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అలాగే ఊహించని విధంగా విజయ అవకాశాలు ఉంటాయి. మిత్రులు పెరుగుతారు, శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. అనారోగ్యం ఏమన్నా ఉంటే అది
చక్కగా పారిపోయి ఆరోగ్యవంతులైపోతారు. పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనే ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం చాలా బాగున్నారు. విద్యార్థులు బాగున్నారు. స్త్రీలు బాగున్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ బాగున్నారు. లాభాల బాటలో ఉన్నారు. అసలు ఒకటి బాగుంది ఒకటి బాలేదని చెప్పడానికి లేకుండా అన్ని వర్గాల వారు చక్కగా అభివృద్ధి మార్గంలో ఉన్నారు. ఇంతకన్నా ఏమి కావాలండి? మీ కృషిని మానకుండా చేయండి. దైవ అనుగ్రహం మీ మీద చాలా అద్భుతంగా పనిచేస్తోంది. సాక్షాత్తు గురువుగారే మీకు అద్భుతమైనటువంటి వరాలు ఇస్తున్నారు. శనిగారు ఇస్తున్నారు, కేతువు ఇస్తున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అంటే ఇంకా మీ జీవితాశయం సాధించుకున్నట్టే. మీరు అంత అద్భుతమైన కెరీర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. అలాగే అన్ని రకాలుగాను మానసిక ప్రశాంతత ఉంది, అభివృద్ధి ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తులారాశి వారికి రాశిలోంచి తృతీయంలోకి వెళ్ళారు చంద్రుడు. ఇంకా మనోబలం పెరిగే విధంగా ఉంది. అలాగే చతుర్థం నుంచి పంచమంలోకి రవి గారు వెళ్ళారు. ఇది అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వకపోయినా కొన్ని జాగ్రత్తల్ని ఇక్కడ సూచనలుగా చెప్తూ ఉన్నారు గ్రహాలు. ప్రేమికుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. స్నేహానుబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. మిగతా ఏ విషయంలో అయినా కూడా మీరు కోరుకున్న జీవితమే మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ద్వారా అనేక విధాల శుభ ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పు పూజ కూడా చెయ్యండి. మరింత శోభాయమానంగా జీవితం పండుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మటుకు 2-3 ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మిగతా గ్రహాల విషయంలో ఎంత అత్యద్భుతంగా ఉందో జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా అంత ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించండి. అర్ధాష్టమ స్థానంలోనే రవి, కుజులు ఇద్దరు ఫైర్ క్యాండిడేట్స్. వాళ్ళిద్దరు కూడా అర్ధాశ్రమంలో ఉన్నారు. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఎక్కువగా పని చెడిపోయే విధంగా ఆవేశపడి మాట్లాడవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారితో కలిసిన శుక్రువు, వారాంతంలో రవి గారితో కలిసిన శుక్రుడు, ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. ఎందువల్ల అంటే ఈ రవి రాహు కలయిక కానీ, రాహు శుక్ర కలయిక కానీ, రవి శుక్ర కలయిక కానీ అంత పూర్తిగా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి తులారాశి వారికి దైవ బలం చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ పంచమ స్థానం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంత బాధపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తల విషయంలో తప్పనిసరి జాగ్రత్తగా, సంతాన విషయంలో అవనివ్వండి, ప్రేమ విషయంలో అవనివ్వండి, మీ సాధనా మార్గంలో అవనివ్వండి, ఏదైనా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తున్నాను. జాగ్రత్త అంటే మౌనంగా ఉండడమే జాగ్రత్త. శుభం.